మార్కెట్ ఇవాళ కూడా పెరుగుతుంది అనుకున్నాం, కానీ పడిపోయింది. దేనివల్ల? ఎందుకంటే పడుతుంది అనుకున్న రోజు పెరుగుతోంది, పెరుగుద్ది అనుకున్న రోజు పడిపోతుంది. అంటే ఒక రోజు అప్, ఒక రోజు డౌన్. యుఎస్ మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొడుతూనే ఉన్నాయి. వాళ్ళేమో కొంచెం రిట్రేస్మెంట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు పెరిగేటప్పుడేమో మనం పెరగట్లేదు, బట్ వాళ్ళు తగ్గేటప్పుడు మనం తగ్గుతున్నాం. ఎందుకని? మనమేం పాపం చేసాం? మన మార్కెట్ ఏం చేసింది? ఇట్లా చూసుకుంటే ఇవాళ మెయిన్ అసలు ఎందుకు తగ్గింది? ఎందుకంటే నిన్నటి హై 26,246.65 నిన్న హై ఇవాళ టచ్ అయింది. అది క్రాస్ అవుతే ఫ్రెష్ ఆల్ టైమ్ హై వస్తుంది అనుకున్నాం. అంటే 26,277 క్రాస్ అవుతుంది అనుకున్నాం. కానీ ఏమైంది? నిన్న హైకే అది క్రాస్ అవ్వకుండా మళ్ళీ కిందకు వచ్చేసింది. సో మెయిన్ ఎందుకంటే ఎప్పుడైనా సరే ముందు రోజు హై కానీ లో కానీ కట్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ కొంచెం పడుతుంది. లో కట్ అయినప్పుడు అంతకంటే కట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. హై కనుక క్రాస్ అయితే దానికి మించి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఎందుకు పడ్డాం? ఆలపేసాడు అని కొంచెం అంత పెరుగుతుంది. 2 times దాదాపుగా దగ్గరికి వచ్చి, అంటే ఆల్ టైమ్ హైకి 30-40 పాయింట్స్ దూరంలో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసి 2 times దాదాపుగా వచ్చింది. చివరిలో మామూలుగా కొట్టేశారు. ఎందుకని అంటే మెయిన్ ఒకటి తీసుకుంటే రూపీ డిప్రిసియేషన్ అయింది. దాదాపుగా 90 రూపాయలు. ఎక్కడ 50 రూపాయలు, ఎక్కడ 90 రూపాయలు. 90 రూపాయలు అయింది. 88.83 వాళ్ళ లైఫ్ టైం లో. అంత డిప్రిషియేట్ కాకూడదు కదా. ఒక మెయిన్ దానివల్ల ఒక రకంగా అనుకోవచ్చు. అంటే వీక్ గ్లోబల్ క్యూస్ ఆల్రెడీ 30-40% పెరిగినాయి ఆల్ టైమ్ హై కంటే. అక్కడి నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అవుతున్నాయి. సో అవి తగ్గినా పర్వాలేదు, మనకేంటి ఇది? యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని డౌన్ ఉన్నాయి. దాదాపు మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ కూడా బాగా, నేను నైట్ అయితే బాగా కొట్టేశారు, 3-5% పడ్డాయి. సో మెయిన్ ఎందుకంటే ఏ బబుల్ వస్తుంది, ఆ బబుల్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్, నాస్డాక్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ మొత్తం కుదేలవుతున్నాయి, పడుతున్నాయి. ఆల్రెడీ ఎప్పటి నుంచో పడుతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి అనుకుంటే అది కూడా కొంచెం ఇదిగానే ఉంది. సో అంటే ఫేడింగ్ రేట్ కట్స్ అనుకోవచ్చు ఒక రకంగా. ఆ రేట్ కట్స్ అనేది కొంచెం మళ్ళీ కట్ చేస్తారా లేదా అనే భయం మళ్ళీ వచ్చింది. ఎందుకంటే యుఎస్ లో షట్ డౌన్ అయింది. షట్ డౌన్ తర్వాత ఎకనామిక్ డేటా మొన్నటి దాకా రాలేదు కాబట్టి ఇప్పుడు గురువారం నుంచి మొదలైంది. అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ బాగా అనుకున్న దానికంటే కొంచెం ఇదిగా ఉంది. సో డెఫినెట్ గా నెగిటివ్ గా వచ్చింది కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా బాగా ఇదైంది. సో ఇవన్నీ వచ్చే డేటాని బట్టి చూస్తే ఎగనెస్ట్ గా ఉన్నాయి. 43 days షట్ డౌన్ ఉంది కాబట్టి ఆ షట్ డౌన్ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. 80% పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో దాని వల్ల దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది అనుకోవచ్చు. సో అందుకని వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు పడ్డప్పుడల్లా మనం పడుతున్నాం. సో మెయిన్ అది ఒకటి అనుకోవచ్చు. ఐటీ షేర్స్ లో బాగా గుర్తేస్తున్నారు. ఐటీ ఇండెక్స్ పడుతుంది కదా, నాస్డాక్ పడినప్పుడు ఐటీ ఇండెక్స్ పడుతుంది. అది ఐటీ షేర్స్ అన్ని బాగా పడుతున్నాయి. సో ఒక రకంగా చూస్తే మళ్ళీ మండే ప్లస్ కూడా ఉండొచ్చు. యుఎస్ మార్కెట్స్ అన్ని వాళ్ళన్నీ రికవరీ అనుకోండి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది అనుకోండి, మండే మార్కెట్ మన గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సేమ్ దాదాపుగా 2-3 నెలల నుంచి ఇదే కథ. ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం, ఒక రోజు తగ్గడం. సో మనం జాగ్రత్తగా మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ అవి రీట్రేస్మెంట్ అయినప్పుడు బ్యాంక్ లో పెట్టుకుంటే 6% కూడా రాదు. సో ఇక్కడ మంచిగా కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టాక్స్ పడ్డప్పుడు అవి పికప్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం. సో డెఫినెట్ గా ఇది రీట్రేస్మెంట్ అయినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఇండెక్స్ బేస్ హెవీ వెయిట్స్ బాగా కొట్టేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, వాట్ నాట్ హెవీ వెయిట్లన్నీ కొట్టేశారు. సో జనరల్గా హెవీ వెయిట్ కొట్టంగానే పడిపోతుంది కదా. సో దాదాపుగా 2 times హోప్ ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చేసినాయి. సో ఏది ఏమైనా కొంచెం మనకి 26,000 కట్ కాలేదు కాబట్టి 26,000 నుంచి 26,500 రేంజ్, అంటే ఈ వారానికి
ఈ రేంజ్ తీసుకుంటే నెక్స్ట్ వీక్ మనకి యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఆ రేంజ్ కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మనం 26,000 నుంచి 26,500 రేంజ్ లో ఉన్నాం. సో 26,000 లోవర్ రేంజ్ కట్ కాకపోతే మంచిది, కట్ అయిందంటే కొంచెం వీక్నెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే 26,500 కట్ అయిందో ఇంకొంచెం మూవ్మెంట్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా 26,277 వస్తుందా లేదా అని భయపడ్డాం. ఇప్పుడు 30 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. సో ఎప్పుడైనా అది క్రాస్ అయినప్పుడు గ్యాప్ అప్ అయింది అనుకోండి, రేపు మండే 100 పాయింట్లు గ్యాప్ అప్ అయితే అయిపోయినట్టే, మన ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోతాం. సో ఆల్ టైమ్ హై క్రాస్ మళ్ళీ ముందుకెళ్తాం 26,500 వరకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఉంది. అంటే ట్రిగర్ పాయింట్ ఏంటి? మెయిన్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. ఆ ట్రేడ్ డీల్ కుదిరితే ఇంకొక 1000 పాయింట్స్ వేసుకోవచ్చు. మినిమం పాయింట్ వేసుకున్న 27,000 అంటే డిసెంబర్ లోపల మనకి 27,000 రావచ్చా అంటే ఎక్కువ ప్రాబిలిటీస్ ఉన్నాయి రావడానికి. ఇది అప్పుడు మార్కెట్ పెరుగుతుంది కదా. సో డెఫినెట్ గా ఆ పాజిటివ్నెస్ చూడొచ్చు, స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఏదైనా అంటే నిఫ్టీ బాగా పెరిగినా అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయా అంటే ఈ సంవత్సరం పెద్ద పెరగల, అందరికి మైనస్ లోనే ఉన్నారు. సో ఈ సంవత్సరం రాకపోయినా 2026 లో బాగా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే ఈ సంవత్సరం రానిది నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని జేపీ మార్గాన్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 29,000 నుంచి 30,000 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంటే 2026 ఎండింగ్ మోర్గన్ స్టాన్లీ కానీ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ పాజిటివ్నెస్ కొంచెం మార్కెట్ లో మనం స్ట్రాంగ్ గానే ఉన్నాం. సో డెఫినెట్ గా ఈ నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో ఇప్పుడు దాకా పెరగని స్టాక్స్, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మనం కొన్న స్టాక్స్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, దాదాపు అక్కడే ఉన్నట్టు కాదు, కిందకు కూడా వచ్చినాయి, మైనస్ లో కూడా ఉన్నాం. ఏదో నిఫ్టీ చూపిస్తోంది కానీ స్టాక్స్ రాలేదు. మనకి స్టాక్స్ రావాలి, బ్రాడర్ మార్కెట్ బాగున్నప్పుడే మనం బాగుంటాం, ఇన్వెస్టర్ అందరూ బాగుంటారు. కాబట్టి ఈ సంవత్సరం బ్రాడర్ మార్కెట్ హెవీగా ఉండొచ్చు, బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం మంచి స్టాక్స్ లో ఆల్రెడీ ఉంటే అది హోల్డ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది దీంట్లో కంటే ఎఫ్డీలో పెట్టుకుంటే మంచిదే కదా, 6% అన్న వచ్చేదని. కానీ మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళకి, పేషెన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా రిటర్న్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సర్టన్ పీరియడ్. ఒక నెల అనుకునేది 2 నెలలు కావచ్చు, ఒక సంవత్సరం అనుకునేది 2 ఏళ్ళు కావచ్చు. సో కానీ మనం వెయిట్ చేస్తే మటుకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ లో పెట్టుకునే 6% కూడా రాదు, మన మార్కెట్ లో 20 to 30% రావాలి. రాకపోతే వేస్ట్. అది మీరు మీ దాని టైం పెట్టి మీరు రీసెర్చ్ చేసి చేసుకుంటారా, లేకపోతే మీరు అనలిస్ట్ ఎవరన్నా హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ సలహాలు తీసుకొని చేస్తారా అని మీ ఇష్టం. దాని ప్రకారం చేస్తే డెఫినెట్ గా 20 to 30% మినిమం రావాలి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది.